హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిరీషారెడ్డి తుమ్మలపల్లి. ఇప్పుడు నేనైతే చేపల పులుసు అయితే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. దానికోసం అయితే ఏమేమి తీసుకున్నానో చూడండి. చాలా ఈజీగా, టేస్టీగా, సింపుల్గా ఇలా చేపల పులుసు అయితే చేసుకోవచ్చు అనమాట. దానికోసం అయితే నేను ఒక 4-5 ఆనియన్స్ అయితే ఇలా తీసుకున్నాను. అలాగే ఒక 1 టమాటో అయితే తీసుకున్నాను ఇలా కట్ చేసి. వాటన్నిటిని కూడా మిక్సీ జార్లో వేస్తున్నానండి. అలాగే మన టేస్ట్కి తగ్గట్టుగా కారం, నేనైతే ఒక కేజీన్నర చేపలకైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. అలాగే ఉప్పు, మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ అంత పసుపు, అలాగే కొంచెం ఒక చిన్న స్పూన్తోనైతే ఒక జీలకర్ర మెంతుల పౌడర్ అయితే తీసుకున్నాను నేను. అలాగే ఒక 10 మినిట్స్ నానబెట్టుకున్న చింతపండు అనమాట. చింతపండు ఇలా ఒక 10-15 నిమిషాల ముందే మనమైతే నానబెట్టేసుకోవాలి. మొత్తాన్ని కూడా ఇలా మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నానండి. ఇది మొత్తం కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. అది మిక్సీ పట్టుకున్నాక ఒక పెద్ద గిన్నె అయితే తీసుకోవాలన్నమాట. మనం ఫిష్ కర్రీ వండేటప్పుడు అయితే పెద్ద గిన్నె కానీ పెద్ద కడాయి కానీ అయితేనే బాగా వస్తుందన్నమాట. ముక్క పైన ముక్క పడితే అవి అనేవి అతుక్కుపోయి ఊకనే తునిగిపోతూ ఉంటాయి. ఇలా ఎల్పాటి గిన్నె అయితేనే ఫిష్ కర్రీ అనేది బాగా కుదురుతుంది అనమాట. ముక్క చెదరకుండా బాగుంటుంది. ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దానిలో కొంచెం జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఒక 2 ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసి వేసుకున్నానండి. చిన్న ఆనియన్సే ఇలా కట్ చేసి వేసుకున్నాను. అది కొంచెం ఫ్రై అయ్యాక ఒక 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. అది పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నది ఉంది కదండి, ఆనియన్ పేస్ట్ అనేది, ఆ మొత్తాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వేసుకొని దీనంతటిని కూడా బాగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ అయితే బాగా దాంట్లో ఉడకనివ్వాలన్నమాట. ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మంచిగా ఉడకనివ్వాలి. అవంతా కూడా పచ్చివాసన అనేది పోయిందాక ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ పేస్ట్ అంతటిని కూడా. అలాగే ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో కూడా మనం ఇక్కడే టేస్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత నేనైతే ఫస్ట్గా ఫిష్ అయితే కడిగి తీసుకున్నాక ముక్కలన్నిటిని కూడా సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నానండి. ఇలా వేసి పెట్టడం ద్వారా ముక్క అనేది చెరుకుపారి ఉంటుంది, మంచిగా ఉంటుందన్నమాట. ఇలాగా ముక్కలన్నీ నీళ్ళన్నీ ఉంచేసుకొని తీసుకుంటున్నాను. ఇలా మొత్తం అన్నిటిని కూడా దాంట్లో వేసుకుంటున్నానండి. మనం సపరేట్గా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. మనకు ఆ ఫిష్ నుండే వాటర్ అనేది అయితే వచ్చేస్తుంది. గ్రేవీ అయితే థిక్గా బాగుంటుందన్నమాట. మనం వాటర్ యాడ్ చేసుకుంటే గ్రేవీ అనేది థిక్గా ఉండదు, పలచబడిపోతుంది అనమాట. అంత టేస్టీగా ఉండదు కర్రీ అనేది. ఇదిగో చూస్తున్నారు కదా, ఇలా అయితే మొత్తం అంతటిని కూడా మంచిగా ముక్కలకు ఆ మసాలా అనేది మొత్తం అంతేంతవరకు మంచిగా కలుపుకోవాలన్నమాట. మొత్తాన్ని ఇలా మొత్తం ఇలా కలియబెట్టుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా ఒకసారి కలుపుకున్నాక గిన్నె పైన అయితే మనం మూత పెట్టేసుకొని 1 మినిట్ అలాగే కుక్ అవనివ్వాలి. మధ్య మధ్యలో తీసి చెక్ చేసుకోండి, లేకుంటే అడుగంటిపోవచ్చు. ముక్కలు అనేవి ఒక 4 మినిట్స్ 5 మినిట్స్లో బాగా ఉడికిపోతుందన్నమాట. మనకు 5 మినిట్స్ కూడా టైం ఏం పట్టదు ఫిష్ ఉడకడానికి. చూస్తున్నారు కదా, మనమైతే క్లాత్తోని గిన్నెని ఇలా ఇలా ఎగిరేసుకుంటూ చిన్నగా ఇలా కదిలించుకోవాలంతే. గరిట పెట్టి అయితే అసలు కలపకూడదండి, అలా చేసే ముక్కలు చితికిపోతాయి. ఇంతే అండి, చాలా సింపుల్గా ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది, చేపల పులుసు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ ది